అందుకే రమణ మహర్షి జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందేలు ఎనబగును, అది ఏ తపస్సు అన్నారు. ఎంత చక్కగా చెప్పారు. ఏదో నమశివాయ నమశివాయ అంటారు, మీరు జపం చేస్తున్నారు, మంచిది. ఆ నమశివాయ నకారం మకారం ష ఎక్కడి నుంచి వస్తున్నాయి గమనించండి. ఆ లోతుకి వెళ్ళండి, ఆ దృష్టి మా కళ్ళు మూసుకుని ఆ లోతుకి వెళ్ళండి. దాన్ని గమనించడం మొదలు పెడితే పరికించు మనస్సు అందేలేని మగను, ఈ మనస్సు ఆగిపోతుంది, అదే తపస్సు. ఇంకప్పుడు శరీరం తెలియదు, శరీరాన్ని ఏదైనా రాసుకున్నా కూడా తెలియదు, అది పోతాత్మ. ఆ స్థితికి మనం క్రమంగా చేరుకోవాలి. భగవంతుడు ఉంటాడు, ఆయన గొప్పవాడు, మనం ఆయనకి దండం పెడుతూ కూర్చుందామని కాదు, దండం పెట్టడం ద్వారా నేర్చుకోవాల్సింది ఇది. పరమాత్మాచ శుద్ధ ముద్ధ బుద్ధ స్వరూపము అన్నారు. శుద్ధ ముక్త బుద్ధ స్వరూపం, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. పరమ ఆత్మ, అన్నం పరమాన్నం, అర్థం పరమార్థం, అంతరంగం పరమాంతరంగం. శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం అంటారు శంకరాచార్య శివానంద లహరిలో. అంతరంగం అంటే మనది, పరమాంతరంగం అంటే విశ్వమంతా వ్యాపించిన మనస్సు. ఆ విశ్వమంతా వ్యాపించిన మనస్సులో ఓ మొక్కే మన మనస్సు. ఈ మొక్కకి ప్రత్యేకంగా ఏదో ముఖ్యమంత్రిలాగా మనం ఓ ముఖ్యమంత్రి అంత దర్పం ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి దర్పం ప్రదర్శించిన అర్థం ఉంది, మనకెందుకు? మనం ఓ మొక్కమంత్రి, ఈ మొక్కకే పెద్ద దర్పం. నేను, నా శరీరం, నా ఆస్తిపాస్తులు, మా ఆవిడ, మా ఆయన, మా పిల్లలు, మా వాళ్ళే, అయ్యి బాబోయ్ ఎంత పొడుగో. అందువల్లే మనం శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులం కాలేం, పరమాత్మలం కాలేం, ఒట్టి ప్రేతాత్మలం అవుతాం. లేదు పాతాత్మ కొత్త ఆత్మ ఏవో ఉంటాయి, కానీ పరమాత్మ కాదు. ఆయన శుద్ధ బుద్ధ ముక్త, శుద్ధిగా ఉన్నవాడు ముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఏం అంటుకోలేదు, శుద్ధం. మనం చొక్కా చూసుకున్నాం, శుద్ధంగా బాగుందండి, తెల్లపావురన్నా ఉన్నారండి, తెల్లబట్టలు మెరిసిపోతుంటే అంటాం, అంటే ఏం అంటుకోలేదు. దానికి ఏదో పొరపాటు మసి అంటే అంతా బాగుంది, కానీ అక్కడ అదేమిటి అంటే అయిపోయింది, శుద్ధం కాదు. అలాగే బుద్ధ శబ్దం, బుద్ధుడు మేలుకొనడం, అదే ప్రబుద్ధత. ఎప్పుడు జాగరూకంగా ఉండడం అంటే మనస్సును గమనించుకుంటూ ఉండడం. మనసును గమనించి క్షణక్షణంబునన్, ప్రతి క్షణం మనస్సు ఏదో ఆలోచిస్తుంది, దాన్ని మనం గమనించడం మొదలు పెడితే ఆలోచన అయిపోతుంది, మనం దాంట్లో లీనమైపోకూడదు. ఇది బుద్ధ. అప్పుడు ముక్త, శుద్ధంగా ఉండి జాగరూకంగా బుద్ధంగా ఉంటే ముక్త. మంచిది. బుద్ధం శరణం గచ్చామి అని బౌద్ధులు ప్రచారం చేయడంలో కూడా ఉద్దేశం ఎప్పుడూ మెలకుగా ఉండు, ఎప్పుడూ మెలకుగా ఉండు. ఏదో శరణాగతి మాట కాదు, అది కడమి పడిపోవడం కాదు ఎంతసేపు. పూతాత్మ పరమాత్మాచ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ముక్తానాం పరమాగతి, ముక్తి చెందిన వాళ్ళందరికీ పరమమైనటువంటి గతి. గతి శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం కాబట్టి పరమా అని వాడాడు. అదే పుల్లింగ పదం ఏదైనా అక్కడ ఉంటే పరము అని వాడతారు. అదే నపుంసకలింగ పదం ఉంటే పరమం అని వాడతారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ. అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి, చాలామంది పొరపాటు పలుకుతున్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. ఖచ్చితంగా పరబ్రహ్మ అని దీర్ఘం తీసేయకూడదు, పరం బ్రహ్మ. ముందు గురుర్బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, గురుర్విష్ణు చతుర్భుజుడైన విష్ణువు, గురుదేవో మహేశ్వర త్రినేత్రుడైన శివుడు. అక్కడ ఆ మూడింటికి అర్థం అదే. తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఈ గురువు ఈ ముగ్గురికి కూడా అతీతుడైనటువంటి మూలమైనటువంటి పరం బ్రహ్మ. అక్కడ బ్రహ్మశబ్దం నపుంసకలింగంగా చెప్పడం వల్ల తత్వ తపో వేద యోగ వాచకం, తత్వము తపస్సు వేదము యోగము అనేటువంటి అర్థాలు కనుక తెలియజేస్తే బ్రహ్మశబ్దం అమహద్వాచకం అవుతుంది, నపుంసకలింగం అవుతుంది. అందుకని పరం బ్రహ్మ. దీపం జ్యోతి పరం బ్రహ్మ అనాలి. దీపం సర్వతమోపకం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప, అది సంబోధన. నమోస్తుతే. ఇవి తెలుసుకుని చదివితే ఎంత బాగుంటాయండి. ఏదో గుడ్డి పాఠం, వారు చదివారని వీరు చదివారని వీరు. శృత పాండిత్యం అంటారు దీన్ని. ఈ శృత పాండిత్యాలు వికృత పాండిత్యాలు అవుతాయి. ఏదో ముందు విన్నాం సభలో, బాగుంది, తర్వాత అది ఎక్కడది ఏమిటి తెలుసుకుందాం, చదువుకుందాం. సొంత తెలివితేటలు ఎంత పెరుగుతాయండి. అందుకు ప్రయత్నం చేయాలి. ముక్తానాం పరమాగతి. మతి శబ్దం గతి శబ్దం స్త్రీలింగాలు. అందుకని పరమాగతి. ఏమిటి పరమాగతి? పరమాంతరంగం అంటే చెప్పుకున్నాం, మొత్తం అంతా నిండిన మనస్సు. అలాగే ఇంకా మొత్తం అంతా ఉన్నటువంటి ఏకైక గతి, ఇక అంతకు మించినటువంటి గతి లేదు. గత్యంతరం లేక పొందవలసింది కాదు అది, అసలు ఉన్నదే అది.
ఉన్నదే అది. ఎందుకని ముక్తానాం పరమాగతి అని విష్ణువు గురించి చెబుతున్నారు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవద్గీతలో. ఎక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ జన్మ కర్మ పరంపరలో పడడో అదే నా లోకం అన్నాడు. లోకం అనగానే ఓ సిమెంటు కట్టడం చెప్పేయకూడదు అక్కడ. ఓ ద్వీపం, ఓ తీరం, ఓ కొండ చెప్పకూడదు. అవి ఏ ఉన్నా అవన్నీ పదార్థాలే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటే వైకుంఠాన్ని గురించి కానీ కైలాసాన్ని గురించి కానీ చెప్పిన మాట కాదు అది. దేని గురించి చెప్పిన మాట దక్షిణామూర్తి స్తోత్రం చదివితే అర్థమవుతుంది. అదే ఇక్కడ ముక్తానాం పరమాగతి, ముక్తి పొందినవాడు తిరిగి రాడంటే ఏమవుతాడండి? ఇంతవరకు మనం ఇలా మాట్లాడుతున్నాం, దీనికి ఏదో ఓ పేరు పెట్టాము, మగవాడన్నాం, ఓ కులం అన్నాం, మతం అన్నాం, ఏదో అన్నాం, పొడుగన్నాం, పొట్టన్నాం, అది ఉందన్నాం, ఇది లేదన్నాం, ఇన్ని వ్యాఖ్యానాలు చేశాం కదా. ఈ జీవుడు ముక్తి పొందడం అంటే ఏమవుతాడంటే అసలు ఎప్పుడైనా ఆలోచించామా? ముక్తి 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 అని ఏదో అయోమయంలో ఉంటున్నాం కానీ అది ఏదో గొప్ప పదార్థంలాగా. అసలు అది ఏమిటో తెలిస్తే కావాలో అక్కర్లేదో తెలుసుకుందాం, అక్కర్లేదంటే వదిలేద్దాం పోని. కానీ దాని విషయం లోతుల్లోకి వెళ్ళి తెలిసాక అది తప్ప ఇంకేం వద్దనిపిస్తుందండి. అది తప్ప ఇంకేం వద్దనిపిస్తుంది. అంత గొప్పది. ఎందుకని? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే. సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ దక్షిణామూర్తయే. యస్యేవ స్ఫురణం, ఏ పరమాత్మ యొక్క స్ఫురణ. స్ఫురణ అంటే తోచుట, హృదయంలో స్ఫురించుట, తోచుట. అవధానాల్లో మాకు సద్యస్ఫూర్తి, సద్యస్ఫురణ అంటారు. అది సాహిత్యపరమైన విషయాలు. ఆత్మపరమైనదేనా అంతే, అది అధ్యాత్మ సాహిత్యం. సదాత్మకం, ఆ స్ఫురణ ఎటువంటిదంటే సదాత్మకం, అది ఎప్పుడూ ఉంటుంది. దానికి లేకపోవడం అనే స్థితి లేదు అసలు.